పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్కి వరద పోటెత్తుతోంది. కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఆల్మట్టి మొదలుకొని శ్రీశైలం వరకు ఆయా ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల నీటి మట్టాలను పరిశీలిస్తే కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు 129 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అక్కడ ఆల్మట్టి ప్రాజెక్టుకి 1,25,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో అదే స్థాయిలో క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టు వైపుకి విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. అక్కడ 30 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దాదాపు 1,25,000 క్యూసెక్ల నీటిని జూరాల వైపుకి విడుదల చేస్తున్నారు. దాదాపు 30 గేట్లు ఎత్తిన పరిస్థితి మనకి నారాయణపూర్ వద్ద కనిపిస్తూ ఉంది. ఇక జూరాల వద్ద 9.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల నిండు కుండలా మారింది. దీంతో 14 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. మొత్తం మీద ఈ జూరాలకి దాదాపు 27 రోజులుగా ఇదే స్థాయిలో వరద కొనసాగుతుంది. అయితే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదకి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక శ్రీశైలం వద్ద పరిశీలిస్తే 215 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్లో 208 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక్కడ 3 క్రస్ట్ గేట్లను 10 మీటర్ల ఎత్తి 1,25,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ వైపుకి విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి 1,75,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. జూరాల నుంచి 1,25,000 క్యూసెక్ల వరద, ఇక తుంగభద్ర నుంచి మరో 50,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండు కుండలా మారింది. అందుకు తగ్గట్లుగా 3 క్రస్ట్ గేట్లను ఎత్తి 1,20,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ వైపుకి విడుదల చేస్తున్నారు. ఇక 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద కొనసాగుతుంది. ఇప్పటికే 200 టీఎంసీల నీటి నిల్వ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద కొనసాగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇన్ఫ్లోలు ఇదే మాదిరిగా కొనసాగితే మరో 10-15 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎగున కురుస్తున్న వర్షాలతో 1,00,000 నుంచి 1,50,000 క్యూసెక్ల వరద నదికి వచ్చి చేరుతుంది. ఈ నదికి వచ్చి చేరుతుండటంతో ఆయా ప్రాజెక్టుల వద్ద అదే స్థాయిలో ఇన్ఫ్లోలు కొనసాగుతున్నాయి. వస్తున్నటువంటి ఇన్ఫ్లోలకు తగ్గట్టుగా క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఆయా ప్రాజెక్టుల వద్ద ఉన్నటువంటి అధికారులు ఇదే మాదిరిగా మరో 10-15 రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కృష్ణా బేసిన్లో పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, జూరాల నుంచి.